హాయ్ అండి, ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక పార్సల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. యూస్ఫుల్ వీడియో అంటున్నారు, పార్సల్ ఓపెన్ చేస్తున్నారు, ఏంటబ్బా అని మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో ఎస్, అందుకని స్కిప్ చేయకుండా మిస్ కాకుండా వీడియో అంతా చూసేసేయండి. సో ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి కదం పక్కా రంగ్ అని ఒక డైయింగ్ కిట్ని అయితే నేను తెప్పించుకున్నాను. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈ కిట్లో అయితే మనకి ఆప్రాన్ అండ్ ఇది ఫ్యాబ్రిక్ సొల్యూషన్ అండ్ ఎ పేర్ ఆఫ్ గ్లవ్స్ అండ్ ఫైనలీ కలర్స్. సో కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇచ్చారు. పింక్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ, వైలెట్, స్కై బ్లూ. సో ఇలా అన్ని కలర్స్ని అయితే ఇచ్చారు. మనం ఏదైనా కలర్ మనం డై చేసుకోవచ్చు. సో నేను పర్టికులర్గా ఏ కలర్ డై చేస్తున్నాను అనేది మీకు ముందు తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆప్రాన్ అండి. కంపల్సరీగా ఇది వేసుకొని మనం చేయాలి, లేకపోతే మనం వేసుకునే డ్రెస్సెస్ అనేది పాడైపోతాయి డైయింగ్ కాబట్టి. సో ఈ సైడ్న చూసిన డ్రెస్ని నేను డై చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇదైతే జార్జెట్ మెటీరియల్ అండి. ఇది కూడా నేను అమెజాన్లో నుంచి తీసుకున్నాను. అరౌండ్ $5.99 ఆర్ $4.99. తీసుకున్న ఒక 3 hours అవుతుంది. దీని లింక్ కూడా నేను కావాలంటే పెడతాను. సో చాలా బాగుంది కదా, కాకపోతే కొంచెం బోరింగ్గా ఉంది. 3 years అయిపోయింది, పక్కన పెట్టేసాను ఈ డ్రెస్కి అని చెప్పి డై చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆప్రాన్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ యొక్క డ్రెస్ని అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సెమీ ఫ్లేయర్తో ఉంది ఈ డ్రెస్ యాక్చువల్లీ. సో దీన్ని అయితే నేను డై చేయబోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ కంటైనర్స్ని నేను యూజ్ చేసుకుంటున్నాను డైయింగ్ కోసం అనేది మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పి. అదర్వైజ్ మీరు బకెట్స్లో అయినా దేంట్లోనే చేసుకోవచ్చు. సో ఈ కంటైనర్స్ నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఈచ్ వన్ $200 పడే. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ట్యాప్ వాటర్ని మనం పోర్ చేసుకుంటున్నాం ఈ బాక్స్లో, కంటైనర్లో. ఇందులోని ప్లెయిన్ వాటర్ అది. సో ఏ ఫ్యాబ్రిక్ని అయితే మీరు డై చేయబోతున్నారో ఆ పార్ట్ని మీరు అలాగా ప్లెయిన్ వాటర్లో డిప్ చేసి తీసేసేయాలి. సో ఈ డ్రెస్కి మాత్రం నేను ఈ హాఫ్ పార్ట్ని నేను డై చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఈ హాఫ్ పార్ట్ని ఈ ప్లెయిన్ వాటర్లో అలా డిప్ చేసి బాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత సో ఇక్కడ నేను సొల్యూషన్స్ ఇవన్నీ ముట్టుకోబోతున్నాను కాబట్టి గ్లవ్స్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకున్నానండి. చాలా వేడిగా ఉంది. ఇది బాయిల్ చేసుకుని తీసుకున్నాక ఇందులో 2 spoons ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ నేను యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి డిజాల్వ్ అయినంత వరకు. సో ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను కాబట్టి ఇది డిజాల్వ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, హార్డ్లీ ఒక 30 seconds. సో బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత పొగలు వస్తుందో, అంత హాట్గా ఉంది ఆ వాటర్ అనేది. సో ఆల్మోస్ట్ ఇది డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ వాటర్లో మనం కలర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో నా ఫస్ట్ ప్రైమరీ కలర్ వచ్చేసి, ప్రైమరీ కలర్ అంటే ఇక్కడ నేను 2 layers వేద్దామన్నాను కదా. సో నేను ఏ హాఫ్ పార్ట్ అయితే నేను కలర్ చేద్దాం అనుకున్నాను డ్రెస్కి, ఆ హాఫ్ పార్ట్ అంతా కూడా నేను స్కై బ్లూ కలర్ వేస్తున్నాను. సో ఈ స్కై బ్లూ కలర్ కూడా నేను అంటే చాలా తక్కువ అమౌంట్లో యూజ్ చేశాను. నాకు మరీ డార్క్ కలర్స్ అయితే ఇష్టం లేదు కాబట్టి నేను లైట్గా యూజ్ చేసుకున్నాను. అది యాజ్ పర్ ఎవరి ఇష్టం అయితే అది, ఇదే చేయాలని లేదు. సో నాకు నచ్చింది ఈ కలర్ ఇలాగా మిక్స్ చేసుకోవడం అనేది సగం. సో ఇదైతే ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ హాఫ్ పార్ట్ అంతా కూడా నేను ప్రైమరీ కలర్ ఎందుకన్నానంటే ఈ పార్ట్ అంతా కూడా ముందు స్కై బ్లూ చేస్తాను. ఆ తర్వాత నేను డార్క్ బ్లూని సెకండ్ కలర్గా సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి ఇంకా హాఫ్ పార్ట్ని నేను సెకండ్ కలర్లో డిప్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం ఇది అంతా నేను డిప్ చేసేసాను, హాఫ్ పార్ట్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్, 2 handsని కూడా నేను హాఫ్ అంతా స్కై బ్లూ కలర్ని ఇచ్చాను. సో ఇది ఇలాగా వేసిన తర్వాత 20 minutes దీన్ని అలానే వదిలేసేయాలి. 20 minutes అయిపోయిన తర్వాత బాగా స్క్వీజ్ చేసుకోండి. అండ్ బీ కేర్ఫుల్, చాలా హాట్గా ఉంటుంది. నాకు కూడా చాలా వెయిట్గానే ఉంది, బట్ యా నేను బేర్ చేయగలను కాబట్టి ఓకే.
సో బాగా స్క్వీజ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మీకు సింగిల్ కలర్ కావాలంటే ఈ యొక్క ప్రాసెస్ మీకు సరిపోతుంది. నేను నెక్స్ట్ ప్రాసెస్ చేయబోయేది మీరు స్కిప్ చేయొచ్చు, బట్ నాకు డబుల్ లేయర్ కావాలి కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్ 2 చూపించబోతున్నాను. అండ్ చూడండి, మంచిగా స్కై బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. నా ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ హాట్ వాటర్ వేసుకున్నాను సేమ్ క్వాంటిటీలో. అండ్ నా అగైన్ నేను సాల్ట్ అనేది వేసుకొని బాగా డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని, ఆ తర్వాత అగైన్ ద సెకండ్ కలర్, లైక్ నేనైతే బ్లూ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆ బ్లూ కలర్ని నేను ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్యాబ్రిక్ అనేది నేను డిప్ చేయబోతున్నాను. సో చూడండి, ఇందులో బ్లూ అని కూడా మెన్షన్ అయి ఉంది. సో ఇంతకు ముందు కలర్ అయితే స్కై బ్లూ అని మెన్షన్ అయి ఉంటుంది, నేను చూపించలేదు, సారీ ఫర్ దాట్. సో సి ఇక్కడ కలర్ చూడండి, నేను ఇది కూడా చాలా హాఫే వేసాను, ఎందుకంటే నాకు యాజ్ ఎ సైడ్ నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం అని చెప్పి. నచ్చిన వాళ్ళు మొత్తం ప్యాకెట్ కూడా యూస్ చేసుకోవచ్చు, డార్క్ కలర్ వస్తుంది బాగా. సో ఇక్కడైతే నేను హ్యాండ్స్ కూడా హాఫే నేను డిప్ చేస్తున్నాను, మీరు చూడగలిస్తే నేను హాఫ్ పార్ట్ అస్సలు డిప్ చేయట్లేదు. ఈ డ్రెస్ కూడా ఇందాకలా నేను మొత్తం హాఫ్ వరకు డిప్ చేశాను, ఇందులో హాఫ్లో హాఫ్ ఇప్పుడు డిప్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ అండి, 20 minutes అలాగే రెస్ట్ చేసి తర్వాత స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జాగ్రత్త, మీరు డిప్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ అంటుకుపోతే మాత్రం పాడైపోతుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా, మీ డ్రెస్ అయినా ఏదైనా. సో బీ కేర్ఫుల్ వెల్ యూ యూజింగ్ విత్ కలర్స్ అండ్ దిస్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కూడాను చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. సో చూసారా, ఈ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లయితే కలర్ అప్పటికే వచ్చేసింది, స్క్వీజ్ చేస్తాను ఆ పార్ట్. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్లో ఈ యొక్క ఫ్యాబ్రిక్ సొల్యూషన్ అనేది మీరు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ ఫ్యాబ్రిక్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే మీ డై చేసిన కలర్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. అదర్వైజ్ మీరు వాష్ చేస్తే మళ్ళీ అలా 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 కలర్ అనేది పోతూ ఉంటుంది. మనం ఆ కలర్ని అలా ఫిక్స్ చేయాలి అంటే ఆ ఫ్యాబ్రిక్లోని ఈ సొల్యూషన్ని యూజ్ చేయాలి. సో సి నేనైతే ఇలా డిప్ చేస్తున్నాను, ఏ పార్ట్ అయితే నేను కలర్ వేసానో ఆ పార్ట్ని ఇలా డిప్ చేస్తున్నాను. డిప్ చేసి ఇది కూడా మళ్ళీ 20 minutes మీరు అలానే రెస్ట్ ఇవ్వాలి. 20 minutes వరకు అందులోనే మీరు వదిలేసేయాలి. అలా బాగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి, వాటర్ని మంచిగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ బాగా స్క్వీజ్ చేసుకొని బయటికి తీసుకోవాలి. సో ఇది డ్రై అయితే మీకు ఆ కలర్ షేడ్స్ అనేది తెలుస్తుంది. సో నేను ఇది డ్రై అయిన తర్వాత వీడియో అయితే చూపించలేదు కాబట్టి మీకు ఇలానే చూపిస్తాను ఎలా ఉందనేది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది స్క్వీజ్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్లోని ఒక్కసారి వాష్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఇందులోనే వాష్ చేసి చూపిస్తున్నాను. సో ఫైనలీ ఇది బాగా స్క్వీజ్ చేసుకొని డ్రై చేసుకోండి. డైరెక్ట్ సన్లైట్లో అయితే డ్రై చేయకూడదు, అదర్వైజ్ ఫేడ్ అయిపోతాయి కలర్స్. సో డ్రై చేశాక మీరు యూస్ చేసుకోవచ్చు, కలర్ అనేది ఇంక పోదు. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వీటన్ని లింక్స్ కూడా లైక్ డ్రెస్ లింక్ అండ్ డైయింగ్ కిట్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీలైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఏ స్టెప్ కూడా మిస్ అవ్వద్దు, స్టెప్ టు స్టెప్, స్టెప్ బై స్టెప్ చేయండి. ప్రతి ఒక్క ప్రాసెస్కి 20 minutes గ్యాప్ ఉంది, అది మాత్రం మర్చిపోవద్దు. సో యా, హియర్ ఇట్ ఈస్ dress final look. Hope you like my video. Thank you. Bye bye. Take care everybody.